నమస్తే అందరికీ. నా పేరు సుమన్ ప్రభాస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చి మాకు ఇట్లా బూస్ట్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఈ స్టేజ్ నేను చాలా రోజుల తర్వాత ఎక్కాను. ఇట్స్ లైక్ 2.5 3 years ఆల్మోస్ట్. నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసిన. పాయింట్కి వచ్చేస్తే గోదావరి గట్టు పైన, డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్, ఈ గోదావరి ఏరియాలన్నీ. నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో, అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే. దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్, ఇట్లా గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, అది ఆ ఫీలింగ్ వేరే ఉంది. డెఫినెట్లీ అన్న. సో వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో కుక్కినట్టు కుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు షూట్ చేసింది కూడా. యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతున్నాయో అక్కడనే షూటింగ్ చేసినాక అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్తో అంటుండే, ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి. అట్లని లేచి పొద్దుంతా పనిచేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు. ఎన్ని చేసుకున్నా అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని ఇంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. డెఫినెట్లీ న్యాచురల్ ఏసీలో కొట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఈడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అయింది, వేరే విషయం. అంటే ఇక్కడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా అంత ఎంజాయ్ చేస్తున్నా. నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలో తెలియదు. అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చిపెట్టేసిన దాంట్లో, కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అంటే ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టు పైన అని కథ చెప్పిండు. సూపర్ ఎక్సైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు. 100 షార్ట్ ఫిలిమ్స్ చేసేది వీళ్ళు, మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిల్మ్స్, ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి, అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే. అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంభవ్ సినిమాలోకి వచ్చినాం, మేము ఫేమస్ అయిన సినిమా చేసినాం. కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేనో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు, ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆయన వచ్చే ముందే నాకు తెలిసి నేను ఎట్లాంటి కథ చెప్తాడు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి. ఆయనకు నేను తెలియదు డెఫినెట్లీ కదా, అది పరిచయం లేదు. మేబీ మ్యూచువల్స్ ఉన్నారా మనకి, వంశన్ ఉన్నట్టు, సారీ. కానీ పర్సనల్గా ఎప్పుడు కలవాలి. సో మనిషి ఎట్లాంటి తెలుసు, ఈ కథ చెప్తాడు తెలుసు, ఈ కథ చెప్తున్నా కదా, ప్రాపర్ కిటికీలకి పల్లెటూరు చూసినట్టు ఉంటుంది ఈ కథ. అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలి అంతే. ఎట్లా చెప్పాలి మీకు,
మీరు ఈ సినిమా ఇప్పుడు నేనే ఉన్నా, నేనేమో కొట్టే తెచ్చే పెట్టినట్టు ఉంటుంది నేను మాట్లాడేది, నేను పుట్టి పెరిగిందంతా తెలంగాణలో కాదు. ఈ అన్న వచ్చి నాకు గోదావరి స్లాంగ్లో డైలాగ్ చెప్తా, అది మెలోడీ సాంగ్ లేకుంటుంది, నాదేమో ఫోక్ సాంగ్ లేకుంటుంది. అది నాకు మస్తు కష్టమయ్యేది, రెండింటి బ్లేడ్ చేసుడు. ఇప్పుడు ఈ అన్న డైలాగ్ చెప్తాడు, ఏది మన దాంట్లో అయితే మాటలు ఎట్లుంటాయి, ఇటు సైడ్ అయితే ఎమరాళ్ళు ఎట్లున్నావు అని అంటే, అరే మంచిగా ఉన్నామా నువ్వు ఎట్లున్నావే, అది ఇదే డైలాగ్ మన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను బాగా ట్రైన్ చేశారు, ఎందుకంటే మనకు మస్తు కష్టమవుతుంది ఆ స్లాంగ్ మాట్లాడటం. నాకు తర్వాత అర్థమైంది, సినిమా ఏదో జోష్లోకి చేసేసిన ఎమోషన్స్ ఫ్లో అంతా నచ్చి. కానీ ఈయన వచ్చి అంటాడు డైరెక్టర్ కసిరెడ్డి అన్న, మా విజయ్ ఉంటాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చి, ఈ డైలాగ్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఆయన ఎమరా అల్లుడు అని నేను అన్నాడు సుమంత్, ఆయన నేను ఏరా అల్లుడు ఎలా ఉన్నా, అప్పుడు నువ్వేం చెప్పాలంటే, కేక నువ్వేటమాయా చుట్టూకు మంచి రంగేస్తున్నట్టు ఇంట్లో అర్థం లేదా అంటే, నాకు ఇది అచీవ్. ఇప్పుడు నేను చాలా ఫ్లోగా ఏదో చెప్పేస్తున్నా, డెఫినెట్లీ అక్కడ పుట్టి పెరిగినంత ఆర్గానిక్ గా రాకపోవచ్చేమో, కానీ ఇది నాకు ఫ్లో అచీవ్ చేయడానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నాకు మస్తు కష్టమైంది నేర్చుకునేటప్పుడు, కానీ నాకు నేర్పించడం ఇంకా కష్టం వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ కసిరెడ్డి అన్న. అండ్ నువ్వంటావు గోదావరిలో మాట్లాడతాను, నెల్లూరు మాట్లాడతాడు ఈ అన్న. ఈ అన్న ఏమే ఏంది మ్యా ట్రైనింగ్ ఇవ్వలేదు, ఈ ట్రైనింగ్ వద్దా, నువ్వు నన్ను స్పీచ్ ఇస్తా అని చెప్పి ఓకేలే. అంటే ఒకవేళ నెక్స్ట్ కథ నెల్లూరు కథ చేస్తాం మేము ఎవరో తెలుసు, అందుకే నేర్పిస్తున్నాడు. గోదావరి సినిమాలో నెల్లూరు ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు చేసినప్పుడు నెల్లూరు నేర్చు, అందుకే ముందే నేర్పించేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నీ ప్రేమకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సారీ, నేనేం స్పీచ్ ప్రిపేర్ కాలేదు. నేనేమనుకున్నా అంటే, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిందో జెన్యూన్ గా అక్కడికి పోయి కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ అంబియన్స్ అంతా చూసి అదే మాట్లాడేద్దాం మనస్ఫూర్తిగా ప్రేమతో అనుకున్నాను. సో నేనేమన్నా అటు ఇటు మాట్లాడితే నన్ను క్షమించండి. సో ఫైనల్లీ చెప్పాలంటే, ఈ సినిమా అంటే నాకు అనిపించింది, ఈ అమ్మాయి చెన్నై నుంచి వచ్చి తెలుగులో స్పీచ్ ప్రిపేర్ అయ్యి తెలుగులో మాట్లాడింది అంటే, నేను గోదావరిలో మాట్లాడకపోతే కష్టమవుతుంది కదా, అంటే న్యాయం చేసినట్టు ఉండదు నేను గోదావరి గట్టు పైన టైటిల్ పెట్టి. సో మీ అందరికి లాస్ట్ ఒక మాట చెప్తున్నా, గోదావరి స్లాంగ్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నా. డెఫినెట్లీ చెప్తున్నాను కదండి, మీరు కానీ టికెట్ కొని థియేటర్లో కూర్చుంటే గోల్డెన్ అవర్ లో గోదావరి పడవెక్కినట్టు ఉంటుందండి సినిమా. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రామిస్ చేసి చెప్తున్నా, సమ్మర్ లో పోతే మాత్రం సహారా డెజర్ట్ ఫీలింగ్ ఇచ్చింది. అంటే నాకు అలవాట్లేదు, ఎప్పుడు పోయినా వింటర్లో పోయినా షూట్లో క్లాస్ కెట్టిలో ఒకటి సమ్మర్లో పోయినా అమ్మ వేరే లెక్కుండే. కానీ ఎంజాయ్ చేసినాం, మనుషుల ప్రేమ మనలా అన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రొడ్యూసర్స్కి, అభినవ్ అన్న, రెడ్ పపెట్ ప్రొడక్షన్ హౌస్, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. పొలాల రేట్లు పెరిగినాయని ఎందుకు అవుతారన్నా ప్రొడ్యూసర్స్ లేదు అన్న, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్, నేర్చుకుంటూ దాని గురించి. రేపు చాలా మంది డబ్బులు ఉన్నాయంటే పెట్టేసి సినిమా చేస్తారు, మనిషి అట్లా కాదు, చాలా క్రాఫ్ట్ నేర్చుకొని దాని మీద ఇది ఏది ఎంత పెడితే ఏ స్కేల్లో వస్తారు. ఫస్ట్ టైం తీసిన ప్రొడ్యూసర్ ఈ క్వాలిటీ, మీరు టీజర్ చూస్తే మీకు క్వాలిటీ మంచిగా అనిపించిండొచ్చు కదా అనుకుంటున్నా. సో నేను సాటిస్ఫై అయినా, నా సెకండ్ సినిమా ఇట్లుంటే బాగుంటుందని ఆ రేంజ్ లో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హావ్ డన్. ఎందుకంటే నన్నే కాదు, ఈ అన్న నన్ను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేమిస్తారు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా అందరినీ నువ్వు ఇన్ని రోజులు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.